ఈరోజు క్లినిక్ మన రెగ్యులర్ పేషెంట్ హర్ష గారు వచ్చారండి. ఆయనకి హోమియోపతి, ఈయన కూడా హోమియోపతి ఫేవరెట్ అండి. ప్రతి విషయానికి హోమియోపతి మీద ఎక్కువ మన సలహాల మీద, హోమియోపతి సలహాల మీద ఆధారపడేటటువంటి హర్ష గారు వచ్చారు. ఆయనతో ఈ రోజు కొంచెం ఇష్టాగోష్ఠి నడిపిద్దామండి. హర్ష గారు, మిమ్మల్ని చూసి కనీసం ఒక 6 నెలలు అవుతుందండి. ఈ 6 నెలల్లో మీరు బాగా స్లిమ్ అయ్యారండి. మీ పొట్ట తగ్గింది, వెయిట్ బాగా తగ్గినట్టు కనిపిస్తున్నారు. ఏంటి రహస్యం? ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా, లేకపోతే జిమ్కి వెళ్తున్నారా? సార్, జిమ్కి వెళ్ళడం, మెడిసిన్ వాడతాం ఏం లేదు సార్. ఈ మధ్యలో బిజినెస్ పని మీద మజిలీపట్నం టు విజయవాడ టు మజిలీపట్నం 6 months తిరిగాను సార్. అసలు మెడిసిన్ అనేది ఏది వాడలేదు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చానంటే కారణం నాకు షుగర్, బీపీ అటాక్ అయినాయి సార్. చాలా ఇబ్బంది పడుతున్నాను. మళ్ళీ మీరే మెడిసిన్ స్టార్ట్ చేయాలి నాకు. చెప్పడం మర్చిపోయానండి, మన హర్ష గారు మంచి యూట్యూబర్ అండి. ఆయన ఛానల్ హర్ష అల్లాడా అఫీషియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆయన కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేశారండి. ఆయన మంచి యాక్టర్. అయితే ఇప్పుడు ఈ హర్ష గారికి మనం చెప్పాల్సింది ఏంటంటే, హర్ష గారు, మీరు హోమియోపతిలో మీకు బీపీ, షుగరు, థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి చాలా చాలా అద్భుతమైన మందులు ఉన్నాయండి. ఏ విధమైనటువంటి అలోపతి మెడిసిన్స్ వాడకుండా బీపీ, షుగరు, థైరాయిడ్ ఈ మూడింటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చండి. మీరు 100% కూడా మీరు 10 years నుంచి 20 years నుంచి అలోపతి మందులు వాడుతున్నా ఆ మందులు గ్రాడ్యువల్గా తగ్గించుంటారు. మీరు ఇనిషియల్గా మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారనుకోండి, మీరు అలోపతి మెడిసిన్ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మీరు స్లిమ్ అయ్యారంటే ఏదో బాగా ఎక్సర్సైజ్ చేసి, లేదంటే డైట్ కంట్రోల్ చేసి మీరు స్లిమ్ అయిపోయారనుకుంటున్నాను. కానీ మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నారని నేను ఊహించలేదండి. అయినా ఖచ్చితంగా మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీకు మన ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రతి వాళ్ళకి ఇదేనండి వర్రీ. మీకు బీపీ, షుగర్, థైరాయిడ్కి హోమియోపతిలో చాలా మందికి తెలియదు ఈ విషయం. చాలా మంది కూడా అలోపతి మందులు వాడాలి, బీపీ వస్తే అలోపతి వాడాలి, షుగర్ వస్తే అలోపతి వాడాలి, థైరాయిడ్ వస్తే డైలీ రెగ్యులర్గా ఇంగ్లీష్ మందులు వేయాలి, అలోపతి మందులు వేయాలనే భ్రమలో ఉంటారండి. అది కాకుండా మీకు ఆ డోసేజ్ కూడా ఎక్సెస్ డోసేజ్ వాడతారు. మీరు డైట్ కంట్రోల్ చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా అలోపతి మెడిసిన్స్ ఎక్సెస్ డోసేజ్ వాడి మీ హార్ట్ కంప్లైంట్స్, కిడ్నీ కంప్లైంట్స్ బారిన పడుతూ ఉంటారండి. అయితే మీరు జస్ట్ కొంచెం డైట్ కంట్రోల్ చేసుకొని, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకొని, మీరు హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి. ఇంకో డౌట్ ఏంటంటే, హోమియోపతి మందులు వాడితే మీరు లైఫ్ లాంగ్ హోమియోపతి మందులు వాడాలని అడుగుతుంటారు పేషెంట్స్. అలా ఏం లేదండి. మీరు లైఫ్ లాంగ్ హోమియోపతి మందులు వాడాల్సినటువంటి అవసరం లేదు. మీరు కొన్నాళ్ళు ఒక 3 to 6 months హోమియోపతి ఒక పర్యవేక్షణలో ఉండి మీ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి అనేది తెలుసుకొని మీరు హోమియోపతి మందు ఒక 3 to 6 months హోమియోపతి డాక్టర్కి మీరు కనుక టచ్లో ఉంటే చాలండి. మీ లైఫ్ లాంగ్ కూడా మందులు వాడకుండా మీ బీపీ, షుగర్, థైరాయిడ్ని మీరు 100% కూడా మీరు కంట్రోల్లో ఉంచుకోవచ్చండి. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే, మీకు ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారనుకోండి, అలోపతి మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఈ మూడింటికి కూడా, బీపీ, షుగర్, థైరాయిడ్కి కూడా. అయితే మీరు లాంగ్ రన్లో ఒక 10 to 20 years నుంచి మీరు అలోపతి వాడేస్తున్నారు అనుకోండి, మీరు జస్ట్ గ్రాడ్యువల్గా మీరు అలోపతి మెడిసిన్స్ని ఒకేసారి ఆపకూడదు. గ్రాడ్యువల్గా అలోపతి మెడిసిన్స్ని ఆపుకుంటూ మీరు హోమియోపతి స్టార్ట్ చేసి, అలాగే హోమియోపతిని కూడా మీరు ఆపేయొచ్చండి. మీకు ముఖ్యంగా ఇంకా లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, 100% కూడా బీపీ, షుగర్, థైరాయిడ్ని మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చండి, క్యూర్ చేయొచ్చండి. ముందుగా మీకు థ్యాంక్స్ అండి, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ని మీరు చెప్పినందుకు. అలాగే సార్ కూడా ఉషా హోమియోపతి ఛానల్ ఉంటుంది, సార్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సార్, ఇక నుంచి హోమియోపతి మందులే వాడతాను బీపీకి, షుగర్కి. అలాగే ఎంతో అవసరమైతే తప్ప అలోపతి జోలికి వెళ్ళను. థ్యాంక్ యూ డాక్టర్ గారు.